నా పేరు మహాలక్ష్మి నాయుడు అయ్యా. ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు ఇవన్నీ మీరు? మేము సంవత్సరం నుంచి ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి. ఇది తరి పొడి చెత్త సార్. ఇది తరి అండి. ఇది తడి సార్. ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడిది అండి. ఇంటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది. ఒక అలా లోపలికి మోగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్. తరి పొడి సపరేట్ చేయాలమ్మా. అది వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్. గోను పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక 250 ఇళ్ళకి వెళ్తున్నాం సార్. ఇదిగోండి సార్ తరి పొడి అలా ఇచ్చింది చెప్పాం సార్. కరెక్ట్గానే ఉంటుంది సార్. తర్వాత పొడి ఉంటుంది సార్. మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఒకరికి వినకపోతే వాళ్ళకి చూపిస్తాం సార్. ఇలా చెయ్యాలి అలా చేయాలి మళ్ళీ అలా చేయాలి. మీరు ఎన్ని ఇళ్ళు చూస్తున్నారు? మేము అయితే 250 మంది సార్. 250 ఇళ్ళు చూస్తున్నారు. నమ్మకం ఉందా ఇది బాగా జయప్రదం అవుతుందని? అవుతుంది నమ్మకం. ఆల్రెడీ మారారు సార్. మీరు 3 శనివారం స్వచ్ఛభారతి నెలకి 3 వారం చేస్తూ ఉంటాం అంటే శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి చేస్తూ ఉంటాం అయ్యా. 10 మంది చాలా మట్టుకి మార్పు వచ్చి కొద్దిగా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా బోల్డ్ అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా. ఆరోగ్యం కూడా బాగుందయ్యా. ఎక్కడ పడితే అక్కడ బాటలు పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా. ఎక్కడ బాటలు పడితే అక్కడ బాటలు పడేయకుండా ఆ బాటలు తీసుకొచ్చి మళ్ళీ శతకేంద్రంలో వేసుకుంటామయ్యా. తర్వాత వీళ్ళు తీసుకొచ్చి సామాన్ల గట్లకి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్సరీ ఇక్కడ మన శతకేంద్రంలో పోతుంది సార్. శతకేంద్రంలో తీసుకెళ్ళి ఇది పక్కన ఇది 45 రోజులు దాని మీద మళ్ళీ ప్యాడ్ వేసి ఓకే వచ్చిందండి. ఈ ప్లాస్టిక్ ఐటమ్ బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి. ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి. ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి. అంటే ఇంట్లోకి సరిపెట్టి వారం రోజులు అండి. వారానికి 55 రూపాయలు ఆ చెత్తను ఇస్తే ఆదాయం వస్తుంది. మాకు చాలా సంతోషం ఉందండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు ఆడవాళ్ళకి కొన్ని కావాల్సిన దానివల్ల లాభం ఏంటి? లాభం అంటే వృధాగా పోయింది. ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం ఎరువులే పాడైపోవడం అందువల్ల ఇలాంటి స్కీమ్ పెట్టడం చాలా విలువ వస్తుందండి. చాలా మీకు వారానికి ఒకసారి వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అట్లా ఒక రొటేషన్ లో కూడా పెడతారు. దానివల్ల మీరు ఆ వారంలో ఇస్తే మీకు కొంత ఆదాయం మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. లేకుంటే మనం భూములన్నీ భావితరానికి మనం అందించేది మన ఆరోగ్యాన్ని ఏం చేస్తాను? ఏం చదువుతున్నావు? యూకేజీ. ఎంతవరకు వచ్చావు? ఏబిసిలు తెలుసా? చెప్పు. గుడ్. 1 2 3 గుడ్. సార్ అక్కడికి వెళ్దాం సార్ అక్కడికి వెళ్దాం. రండి. దీనివల్ల మాకు చాలా బేగా కలవు సార్.
దానివల్ల ఏ జంతువైనా తినేసినా అవి వాటికి జీవికి బతికి చచ్చిపోయినట్టు కదా సార్. అందువల్ల అది మామూలుగా ఇది ఎనిమిది లేకుండానా అది ఇలాగ ఏడుకొని బాటిల్ అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్త కేంద్రంలో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు. అవి పంపించిన తర్వాత దానివల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్. ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్. ఇంటింటికాడ చెత్త ఉండదు, రోడ్డు మీద చెత్త ఉండదు, రోగాలు కూడా రావు సార్. మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు సార్. అలాగే ఇప్పుడు కూడా ఏమనుకుంటా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిని చాలా మందికి సార్, చాలా మంది కొంతమందికి వచ్చి మారారు సార్. ఆ మార్పు మళ్ళీ ఇంకా అలా ఉండిపోతే ఇంకా మారాలని కోరుకుంటున్నాం సార్. అందుకని మేము ప్రతి శనివారం మీరు చెప్పింది స్వచ్ఛ భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్. మేము తర్వాత ప్రతిరోజు మేము ఉదయం 6ంటికి పంచాయతీకి వచ్చేస్తాం సార్. వచ్చి 6 గంటలకు వచ్చి మౌతూ మేమైతే 12 అవుతుందండి సార్. ఒక్కోసారి 11:30 అవుతుంది సార్. అంటే ఈదులు తిరగబోతుకి అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంకు ఇప్పుడు ఈ సపరేట్ అయిపోతాయి కదా సార్. ఈ నాడపిట్లు వేసేస్తారు సార్. అంటే సపోజ్ రఫ్గా అంటే ఒక కొన్ని డైలీ వెళ్ళిన వల్ల సార్ తక్కువ వస్తుంది సార్. ఒక ఇంటికి కొద్దిగా వస్తుంది. సోమవారం సంత జరుగుతుంది సార్ లోపల. అక్కడ బండి లోడ్ అయితే వస్తుంది. బండి లోడ్ సెట్ వస్తుంది సార్. అప్పుడు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ శతకేంద్రంలో చేసి నేడబెట్లో మగ్గు పెట్టి ఎరువు తయారు చేస్తున్నాం సార్ సంపద కేంద్రం. ఇప్పుడు ఫంక్షన్ జరిగాయి అనుకోండి, ముందుగా మనకు వచ్చి చెప్తారు ఫంక్షన్ జరుగుతుందంటే తడి చెత్త పొడి చెత్త పక్క గట్టిలాగా సపరేట్గా డొక్కులు పెడతాం సార్. దానివల్ల అవి సపరేట్ అయిపోయిన వల్ల ఈ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మేము సపరేట్ చేసుకుంటాం. చాలా వాటర్ బాటిల్ చేస్తారైతే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం. ఈ తడి చెత్త అయితే అది సపరేట్ ఇస్తారు సార్. చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారేసేవారు సార్. ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడబిట్లో వేసి 45 రోజులు ఉంచి తర్వాత కంపోస్ట్ అక్కడ ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్. ఆ రైతులకు అమ్మిన తర్వాత రైతులు చాలా మంది తీసుకున్నారు సార్. నమస్కారం సార్. సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాను సార్. గ్రీన్ కార్డ్ సార్. ఇక్కడికి వెళ్దాం సార్. ఇక్కడ కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే తడి చెత్త అనేది స్మెల్గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్. ముందుగా బయట పెట్టి నాడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచు వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్. ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి. ఇది ఇలాగా మనం 40 days పడుతుంది సార్. 40 days అనేది పోయిన తర్వాత సాధారణ ఎరువు కింద రెడీ అవుతుంది సార్. దీని తర్వాత మనము సంపద తయారీ కేంద్రంకి వెళ్దాం సార్. ఓకే సార్. 40 రోజులు సార్. 40 రోజుల తర్వాత మనం సంపద తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్. మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్. సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్. మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్. సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్. అంటే కొబ్బరి బొరుచులో చెప్పులు ఉంటాయి కదా సార్. ఆ ఎండిపోయిన కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆ 40 days తర్వాత మనకు ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరువుని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్. ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్. ప్రతి దాంట్లోనూ మొత్తం మీద 8 kg వామ్స్ పడతాయి సార్. 8 kg ఒక దానికి 8 kg వామ్స్ అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్. ఆ వచ్చిన తర్వాత నుంచి మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది 50 నుంచి 60 వేలు పడుతుంది సార్ రెడీ అవ్వడానికి. అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్. ఇక్కడే జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసుకుంటాం సార్. ఆ విధంగా మేము కంటిన్యూ చేస్తుంటాం. తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్. ఇది మన ఫ్రెండ్లీ
ప్యాక్ చేసి సార్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్. ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి, కొండలరావు గారు అని. సార్ నేను 4 సంవత్సరాలు చెరుకు వరి కూడా వేసాను సార్. ఇటుకోట అవ్వలేదు సార్. ఇటుకోట అవ్వక కాయగూరలో దిగాను సార్. పిల్లలు చదువుల ఫీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్. నేను స్వీట్ కార్న్, వంకాయ, టమాటా, ఆ తర్వాత బీర 3 వేస్తాను సార్. 4 భూమిని ఫుల్గా దున్నేసి ఆవు పేడ ఉంటుంది, గీత పేడ పట్టుకెళ్ళి ఫుల్గా గత్తం వేసేస్తాం, పేడ వేసేస్తాం, మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన 20 రోజుల తర్వాత వర్మి కంపోస్ట్ అట్టుకెళ్తాం సార్. ఎకరాకి 300 కేజీలు అట్టుకెళ్తాం సార్. 300 కేజీలు తీసుకుంటాం సార్. 300 కేజీలు 2 టన్నుల కింద వేస్తాం సార్. అంటే 20 రోజులకి వేస్తాం. అది కాపు వచ్చేస్తాం సార్. కాపు వచ్చిన తర్వాత అవసరం లేదు సార్. కాపు వచ్చిన తర్వాత అది 3 నెలలు కాసేసిన తర్వాత మళ్ళీ ఆ పంట తీసేస్తాం. టమాటాకి కూడా అలాగే సార్. అంటే నువ్వు కెమికల్ ఫెర్టిలైజర్ ఏమేమి సార్? కెమికల్ కానీ యూరియా అన్నది వాడడం సార్. నైట్రోజన్ ఏవి ఇదే వాడతాం, ఇదే ఎక్కువ వాడతారు. ఏంటంటే ఇది మళ్ళీ కైపోగలేసింది అనుకో సార్, దాని పవర్ అయిపోయింది అనుకో మళ్ళీ అట్టుకెళ్ళి వేస్తాం సార్. మళ్ళీ 3 నెలలకి వేస్తాం. నా దగ్గర ఉంటుంది సార్. వీళ్ళ దగ్గర కొనుక్కుపోయి నా దగ్గర స్టాక్ ఉంచుకుంటాను. ఆల్రెడీ పెట్టుకొని చేసుకుంటాను. మరి నేను ఏ టైంలో ఎలాగెళ్తానో తెలియదు. భూసార పరీక్ష ఎన్ని రోజులకు ఒకసారి చేస్తాను? భూసార్ అంటే టెస్టింగ్, సాయిల్ సెట్టింగ్ చేయలేదు సార్. ఒకవేళ నేను సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏ వేయాలో నీకు గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే కొంత ఫాస్ఫర్ వేయాలా, జింక్ వేయాలా, అవి కూడా వేస్తే ఇంకా పంట బాగా వస్తుంది. అంటే వరి పొలాల ఖాళీలు కొడతారు కానీ జింకులో మొదలు ఉన్నదనేసి నేను వేయింది సార్. అట్టగా జింక్ పౌడర్ మామూలు కెమికల్ ఏమి అవును సార్. యూరియా, నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే నీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్సే కాదు, నీకు ఆలోచన కదా, నీ ఆరోగ్యానికి అన్ని తినాలి. కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, ప్రోటీన్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి. అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది. అలాంటిది భూమికి కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, బాగా చేస్తున్నావు. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. నీకైతే అనుభవం ఎన్ని నుంచి? 5 సంవత్సరాలు పెట్టిన 6 సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్. ఈ అనుభవం ఇక్కడ అంటే 3 సంవత్సరాలు పెట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. నేను అంతకు ముందులో వరిమితో ఇది అనకాపల్లిని తీసుకొచ్చాను సార్. అది ఏదో దాంట్లో అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవారిని గోమార్లో తీసుకొచ్చేవారు. గోమార్ కూడా లాభం లేదు. వాళ్ళు కూడా వాళ్ళు అది నల్ల బ్లాక్గా ఉండేది కానీ వర్మి కంపోస్ట్ అని కేజీ 10 రూపాయలు అమ్మేవారు సార్. 50 కిట్లు తెచ్చేవారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? నేను 8 రూపాయలు తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు నీకు ఎంత తయారవుతుంది నెలకు సార్? 2 నెలలకి మనకి 6 టన్నులుగా వస్తుంది సార్. మనకి దాంట్లో 1.5 టన్ను వర్మి రెడీ అవుతుంది సార్. మనకి అంటే 12,500 వరకు 2 నెలలకి ఆదాయం వస్తుంది సార్. దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్. అదేవిధంగా మనకి ఇంటి నుంచి వచ్చిన తడి చెత్త అలాగే వర్మి తయారవుతుంది సార్. అలాగే నెక్స్ట్ పొడి చెత్త దగ్గరికి కూడా వెళ్దాం సార్. ఇదిగో సార్ పొడి చెత్తని ఇంటి దగ్గర మనకి బాటిల్స్ అని, ఇనప ముక్కలని, క్లాత్ బ్యాగ్స్ అని, షూ అని కల్పిస్తారు కదా సార్. దాన్ని మళ్ళీ మేము పొడి చెత్త బ్యాగ్స్ ఉంటాయి, మేము ఒక గోన్ సంచులు తెచ్చుకుంటాం సార్. మా సైకిల్కి వెనకాల వేడదీసి ఉంటాయి సార్. దాన్ని మళ్ళీ వేరుగా వేలాడదీస్తాం సార్. అంటే ఇందులో ఇనప ముక్కలు వేరేగా, సీసాలు వేరేగా, బాటిల్స్ వేరేగా, బ్యాగ్ సంచులని, క్లాత్స్ అన్ని వేరేగా, ఈ వేస్ట్ అని ఇందులో పెడతాం సార్. బ్యాటరీస్ అండ్ వైర్లను ఇందులోనే ఇలా వేరు చేయడం వల్ల ఏంటంటే సార్, ఇప్పుడు మొత్తంగా అమ్మినట్టు అయితే అసలు చాలా తక్కువ డబ్బులతో ఇచ్చి మామూలుగా పట్టుకెళ్ళిపోయి, ఇలా వేరుగా అనుకోండి బాటిల్స్కి మంచి ఒక 20 కేజీ 20 రూపాయల వరకు ఉన్నాయి సార్. కార్డ్బోర్డ్స్ అనేవి అక్కడ పెట్టుకున్నాం సార్. అవి కూడా ఒక 18 రూపాయలుగా ఉన్నాయి సార్. ఈ విధంగా ఎక్కువ అమౌంట్ రావడానికి సోర్స్ ఉంది సార్. ఇది ఎంత వస్తుంది నెలకు? ఇది నెలకు సార్ ఇది ఒక 8,000, అంటే తక్కువ వస్తుంది కదా సార్. మనకి ఒక 8,000 వరకు వస్తుంది సార్. ఇది 2 నెలలకి, అదే ఇది మనం 2 నెలలకి ఇలా టైం చూసుకొని 12,000 అంటే ఒక 20,000 వరకు 2,000 ఎలా రొటేషన్ చేసుకుంటాం సార్. ఎంతమంది పని చేస్తారు? 6 సార్. 6 పని చేస్తారు. అవును సార్. సార్ అలా నాకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కింద నెల అవార్డు కూడా వచ్చింది సార్. డిస్ట్రిక్ట్ బెస్ట్ అవార్డు వచ్చింది సార్. పెన్షన్ కూడా ఒక 6,000 పెన్షన్. అవును సార్, ఆ అవార్డు కూడా ఇచ్చారు సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ సార్. అలాగే మనకి ఇక్కడ డిపిఆర్సీ నుంచి కూడా మన నాగలక్ష్మి గారు, డిపిఓ సార్, దేవుడు వాళ్ళు కూడా సలహా సూచనల మేరకి ఇది ఇలా ఇంకా ఇంతకు ముందు అంటే సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు సార్ రోడ్ల పక్కన హీప్స్ కానీ
కాలువలు కానీ నిండిపోయి ఉండేవి సార్. ఈ ప్రోగ్రామ్ బాగా స్టార్ట్ అయిన కాడి నుంచి అంటే అందరూ డైరెక్ట్గా తడి చెత్తని పొడి చెత్తని మనకి ఇవ్వడం వల్ల కాలువలు పెద్దగా ఫిల్ అవ్వట్లేదు సార్. హీప్స్ కూడా పెద్దగా ఉండట్లేదు, తగ్గడం జరిగింది సార్. నమస్తే సార్ జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సార్, విశాఖపట్నం ప్లాంట్ సార్. ఇది ఇప్పుడు 15 మెగావాట్ జనరేట్ చేస్తున్నాం సార్. డైలీ 1250 టన్స్ వస్తున్నాయి సార్. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కూడా 50 టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మాకు. 1250 సార్ ఇప్పుడు సార్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం సార్ 6.5 మెగావాట్కి. అప్పుడు మాకు ఒక రోజుకి 1500 to 1600 టన్స్ కావాలి సార్. అవును సార్, అవును సార్ కావాలి. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అముదాల్ వలస, నెల్లిమల్ల ఆ ఏరియాలో ఉన్న మొత్తం చెత్త మాకే వస్తున్నాయి సార్. ఇంకొక 3-4 మంత్స్లో మేము 21 మెగావాట్కి వెళ్ళిపోతాం సార్. 21.5కి వెళ్ళిపోతాం. 21.5 వరకు వెళ్ళిపోవచ్చు సార్. ఫుల్ కెపాసిటీ వెళ్ళిపోతాం. 2 అప్లికేషన్ ఉన్నాయి సార్. దాంట్లో కొద్దిగా గ్రిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇది కూడా సార్, పీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇది ఆల్రెడీ సార్కి రిప్రజెంటేటివ్ ఇచ్చారు. మా సార్ కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారు సార్. టచ్లో సరే సార్. చాలా సంతోషమే, బాగా చేస్తున్నారు సార్. కూడా ఒక అవగాహన. మీరు చెప్పారు సార్, ఇంత ముందుల ఉన్నాయి, మీరు అనౌన్స్మెంట్ కూడా చేశారు సార్. ఆర్గానిక్ పండించాలి అలాగనేసి చెప్పాను. అవును చాలా చెప్పారు. బాగా చేస్తున్నారా, అభినందనలు. రండి ఇద్దరు. అక్కడ ఫెలిసిటేషన్కి తీసుకెళ్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ, గుడ్, బాగా చేస్తున్నారు. నమస్కారం.